ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి చేపల వేటకు వచ్చే తమిళనాడు బోట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. ఆంధ్ర సరిహద్దు దాటి తమిళనాడు బోట్లు రాకుండా మెరైన్ డీఎస్పీ బాలిరెడ్డి నేతృత్వంలో 2 బోట్ల ద్వారా ముమ్మర గస్తీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోటులో మెరైన్ సీఐ లేదా ఎస్ఐ సిబ్బంది, మత్స్యశాఖ, అటవీశాఖ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు మొత్తం 7 మంది చొప్పున గస్తీకి నియమించారు. ఈ బోట్లు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి గస్తీకి వెళుతున్నాయి. మరోపక్క మత్స్యకార గ్రామాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేందుకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సామరస్య వాతావరణం నెలకొనేలా చూస్తున్నారు. మరోపక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద కట్టుదిట్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా పోలీసులు ఎవ్వరినీ లోపలికి వెళ్లనివ్వడం లేదు. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అపర చాణక్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడు, ఆపదలో ఉన్న పేదలను ఆదుకునే మంచి మనస్సున్న మానాయకుడు, ముత్తుకూరు మండల అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ కైలాసనాథేశ్వర స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రొత్తపల్లి రమేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ గౌరవాధ్యక్షుడు క్రొత్తపల్లి సాయి కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు బ్రహ్మదేవం, క్రొత్తపల్లి మహేష్ బాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బ్రహ్మదేవం.